పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. 12 మంది వైఎస్ఆర్సీపీ నేతలను నిన్న ఉదయం నుంచి పిఎస్లోనే ఉంచారు పోలీసులు. ఏ కేసులో అదుపులోకి తీసుకున్నారో కూడా చెప్పడం లేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ వారిపై అన్ని కేసుల్లో స్టే మంజూరు చేసింది హైకోర్టు. బైండ్ ఓవర్ చేయాలనుకున్నా గంటలో పంపించాలి. నిన్న ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే వైఎస్ఆర్సీపీ నాయకులున్నారు. అరెస్ట్ అయిన వారంతా రేపు జరగబోయే ఎన్నికల్లో ఓటర్లే. పోలీసుల అదుపులో ఉన్న వారిని విడుదల చేయాలని వైఎస్ అవినాష్ రెడ్డి కోరారు. అయినా స్పందించలేదు పోలీసులు. వారి విడుదల కోసం హెబియస్ కార్పస్ పిటిషన్ వేయనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రేపటి జడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో చూస్తున్నాం అరాచకం నెలకొంటోంది పులివెందులలో. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. లైవ్లో జాయిన్ అవుతున్నారు పులివెందుల నుంచి. ఏంటి అన్యాయం శ్రీనివాస్? చూస్తున్నాం ఐదర్ బైండ్ ఓవర్ చేస్తున్నారు, లేదంటే ఓటర్ స్లిప్పులు తీసేసుకుని దొంగోట్లు వేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నారు. మరి ఒక జడ్పీటీసీ ఉప ఎన్నికకి ఈ స్థాయిలో అరాచకం చేయాల్సిన అవసరం ఏంటి? బిందు కేవలం 10,601 ఓట్లు, పులివెందుల రూరల్ మండలంలో ఉన్నటువంటి ఓట్లు. ఈ ఓట్ల కోసం అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఏదో జగన్ గడ్డ మీద మేము విజయం సాధించాలని చెప్పుకోవటం కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అడుగడుగునా కూడా అక్రమాలకు తెరలేపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అరాచకాలు అయితే చెప్పనలివి కాదు. హత్యాయత్నాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, ఇక పోలీసులను ఉపయోగించి బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. ఇతర కేసుల్లో కూడా అసలు ఏ కేసులో ఉన్నారో లేదో కూడా తెలియకుండానే పోలీస్ స్టేషన్లో నిన్న ఉదయం నుంచి కూడా దాదాపు 12 మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా రేపు ఓటు వేయాలి. అయినప్పటికీ కూడా వాళ్ళందరినీ నిన్న ఉదయం నుంచి కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంచారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంతేకాకుండా ఎక్కడికక్కడ ఇప్పుడు మనకి తాజాగా అందుతున్న సమాచారం మేరకు అయితే కొత్తపల్లి సంబంధించి అయితే ఏదైతే టీడీపీ ఇన్ఛార్జి ఏదైతే మన కమలాపురం ఎమ్మెల్యే పుత్త చైతన్యారెడ్డి ఆధ్వర్యంలో 100 మంది అక్కడ మోహరించి ఉన్నారని చెప్పి తెలుస్తుంది. ఆ గ్రామంలోకి ఎంటర్ అయ్యేందుకు. అదేవిధంగా నల్లపరెడ్డిపల్లెకి సంబంధించి కూడా ఇట్లానే 100 మంది భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇన్ఛార్జి జమ్మలమడుగు మరొక టీము అక్కడ లోపలికి ఎంటర్ అయ్యి ఏదైతే రేపు రిగ్గింగ్ కానీ దొంగ ఓట్లు వేయడానికి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పటికే ఆ గ్రామాల వద్దకు చేరుకున్నారనేటువంటి సమాచారం అందుతుంది. తుమ్మలపల్లి గ్రామంలో కూడా ముసిలిరెడ్డిపల్లికి సంబంధించిన రఘు అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా. అయినప్పటికీ ఇంత జరుగుతున్నా పోలీసులు దగ్గరే ఉన్నా కానీ ఇవన్నీ కూడా ఏమాత్రము తెలియటం లేదు. గ్రామాల్లోకి వెళ్ళి రేపు దొంగ ఓట్లు ఇప్పటికే మనం గమనించినట్లయితే ఉదయం నుంచి నిన్నటి నుంచి కూడా ఏదైతే ఓటర్లకు డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి ఓటర్ స్లిప్పులు తీసుకున్నారు. ఇప్పుడు ఈ గ్యాంగ్లు ఏదైతే వస్తున్నాయో వీళ్ళందరినీ తీసుకువెళ్ళి రేపు దొంగ ఓట్లు వేయించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇటువంటి అరాచకాలు చేస్తున్నారు. మొత్తం మీద ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు ఎవరైతే గ్రామాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని రేపు పోలింగ్కు ప్రజల్ని మొబిలైజ్ చేసుకునేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఏజెంట్లుగా కూడా కూర్చోబెట్టచ్చు వాళ్ళని. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళని తీసుకువెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. నిన్న ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు వాళ్ళని ఇంతవరకు విడుదల. అందుకని వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఇమీడియట్గా హెబియస్ కార్పస్ పిటిషన్ వాళ్ళని విడుదల చేయాలని చెప్పి వేయడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఇక ఏదైతే ఇప్పటివరకు జరిగినటువంటి అల్లర్లు రేపు పోలింగ్ రోజు ఏం జరగబోతుంది అనేది కూడా తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. భారీగా పోలీస్ బందోబస్తు పెట్టామని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం వాళ్ళందరూ తెలుగుదేశానికి సహకరించడానికి తప్ప ఆ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి కాదు అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే రేపు పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా జరగబోతుంది. ఈ పోలింగ్ సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఒక ఉద్రిక్త వాతావరణం అయితే పోలింగ్ బూతుల దగ్గర కానీ మొత్తం పులివెందుల రూరల్ మండలంలో కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే గ్రూపులుగా తెలుగుదేశం పార్టీకి సంబంధించి అసలు ఈ నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు బయట నుంచి వచ్చి ఇక్కడ తిష్ట వేసి గ్రామాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. కొంతమంది ఆల్రెడీ వెళ్ళినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్. సో కోర్టుకి వెళ్ళి ఈ విధంగా హెబియస్ కార్పస్ పిటిషన్లు వేసుకోవాలి, లేకపోతే అరెస్ట్ చేయొద్దంటూ కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి మనకి జడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నికలో కనిపిస్తోంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.